ఎంతో బలమైన ఆ గోడలుగా ఉన్న యెరికో పట్టణాన్ని కూల్చడంలో ఇశ్రాయేలీయుల యొక్క పాత్ర చిన్నదైతే దాని వెనకాల నుండి నడిపిస్తున్న దేవుడు ఎంత అద్భుతం చేశాడో మనందరికి తెలుసు. ఈ రోజున ది గ్రేట్ వాల్, చైనా గోడని మనం చూసుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం గ్రేట్ వాల్ అని. ఆ రోజుల్లో యెరికో గోడలు చాలా ఎత్తైనవి, చాలా వెడల్పైనవి, బలమైనవి. వాళ్ళని కూల్చి యెరికోలోకి ప్రవేశించి ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని పట్టుకోవాలంటే ఎవడి వల్ల కాదు. అలాంటిది యుద్ధం ఏ విధంగా చేయాలో ఇజ్రాయేల్కి ప్రతి క్షణము దేవుడు నేర్పిస్తున్నది. ఆ గోడ చుట్టూరు వెళ్ళి కేవలము పాటలు పాడారంతే, దేవుణ్ణి స్తుతించారంతే, ఆ గోడలు కూలిపోయినాయి. దేవుడు చేసే యుద్ధం ఆ విధంగా ఉంటుంది. మన చుట్టూ అనేకమైన సమస్యలు ఒక గోడలు, ఎత్తైన గోడలుగా మన చుట్టూ ఉన్నట్లయితే అవన్నీ దేవుడు తీసివేయాలంటే క్షణము కూడా పట్టదానికి. మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ మనం ప్రవేశిస్తున్నప్పుడు మన చుట్టూ సమస్యలు అనేవి ఒక భయంకరమైన గోడగా కట్టబడినప్పుడు మనం చేయవలసింది దేవుణ్ణి స్తుతించడము, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం. కేవలం పాటలు పాడుతూ స్తుతించినప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక అద్భుతాన్ని చూశారు. అదే యెరికో గోడలు గొప్ప కూలిపోవడం. గోడలే ఆగలేదు దేవుని స్తుతించడంలో, గోడలే కూలిపోయినాయి. మరి మనము నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, పాటలతో ఆయన్ని ఆనందపరుస్తూ, నీతిగా నిజాయితీగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన దగ్గర ఎంతండి ఈ సమస్యలు. ఇజ్రాయేల్ని చూడండి, ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి, ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది ఈరోజు ఇజ్రాయేల్ దేశం. వారికి ఉన్న గొప్ప నమ్మకం ఏంటంటే నా వెనుక యుద్ధం చేసే దేవుడు ఉన్నాడని. మరి మనం ఎందుకు భయపడాలి? మన కుటుంబంలో, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో వస్తున్న ఒడిదుడుకులకు మనం ఎందుకు భయపడాలి? ఎవరు కూడా భయపడతారు. యుద్ధము యెహోవాది.